హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చింది. సో రైతులకు నేరుగా అన్నదాత సుఖీభవ ప్లస్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ యొక్క 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజున మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి డబ్బులు అనేది వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసే ప్రతిసారి కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారండి. సో ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేది చేసినప్పుడు ఎవరికైనా సరే అనర్హత వస్తే ఖచ్చితంగా వాళ్ళనైతే తొలగిస్తారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఏ విధంగా మనకు ఇప్పుడు మరోసారి రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారో ప్రాసెస్ను కూడా కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి త్వరలో మన ఖాతాల్లోకి డబ్బులైతే రాబోతున్నాయి కాబట్టి, సో మనకు ఇప్పుడు ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నారు కాబట్టి ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, సో ఎలాంటి వారికి డబ్బులు అనేది ఖాతాల్లోకి వస్తాయి, ఎవరెవరికి డబ్బులు అనేది గవర్నమెంట్ నుంచి విడుదలైనా సరే మన ఖాతాల్లోకి పడవు. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు స్కిప్ చేసుకుంటూ చూసినట్లయితే ఈ పాయింట్స్ మీరు మిస్ అయిపోతే చాలండి, ఆటోమేటిక్గా డబ్బులు అనేది మీ ఖాతాలోకి పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా అయితే చూడండి. ఇక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా ప్రతి ఒక్క అప్డేట్ని కూడా రైతులకు సంబంధించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకాన్ని నేరుగా, అంటే గత ప్రభుత్వం 13,750 రూపాయల చొప్పున మనకు నేరుగా డబ్బులైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్లస్ మనకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 13,500 రూపాయలనైతే అందించేది. ఇప్పుడు ఆ డబ్బుల్ని కాస్త మనకు నేరుగా అమౌంట్ అనేది 6,500 రూపాయలు ఎక్స్ట్రాగా పెంచి మనకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డైరెక్ట్గా 20,000 రూపాయలైతే అందిస్తామని ప్రకటించింది. ఈ 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 14,000 రూపాయలు. సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సంవత్సరంలో ఒక ఏడాదిలో ఒక్కొక్క విడతలో మనకు 7,000 రూపాయల చొప్పున 2 విడతల్లో 14,000 రూపాయలు, మిగిలినటువంటి 6,000 రూపాయలని ఒకే విడతలో అయితే విడుదల చేయబోతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు ప్రతి ఏడాదిలో 3 సార్లుగా 6,000 రూపాయలైతే వేస్తుంది. అంటే ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున పడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తొలి విడతలో 5,000 రూపాయలు, రెండో విడతలో 5,000 రూపాయలు, లాస్ట్ విడతలో 4,000 రూపాయలు. సో ఈ విధంగా మనకు 3 విడతల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి డబ్బులైతే విడుదల చేస్తున్నాయి. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బులు అనేది విడుదల చేసేందుకు కొన్ని మార్గదర్శకాలు అయితే ఉన్నాయి. సో నేను బ్రీఫ్గా చెప్తాను. సో మీరైతే నోటీస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం లేదండి, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు అర్హుల్ని గుర్తించే ప్రక్రియ అనేది సపరేట్గా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సపరేట్గా ఉంటుంది. సో మనకు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఏ విధానాలతో రైతుల్ని అర్హులుగా గుర్తిస్తుందో తెలుసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వస్తాయి. ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అర్హులను కేవలం 5 ఎకరాల కంటే భూమి తక్కువ కలిగిన వారిని మాత్రమే అర్హులుగా భావిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారికి ఈ పథకాన్ని నుంచి అనర్హులుగా గుర్తించి వాళ్ళని తొలగిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో 6,000 రూపాయల చొప్పున ఈ కేటగిరీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అందివ్వడం జరుగుతుంది. సో సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే వాళ్ళకి డబ్బులు తీస్తుంది. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళలో ఎవరికైనా సరే గతంలో విడుదల చేసినటువంటి 20వ విడత డబ్బులు కనుక పడకపోయినట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఆధార్ కార్డుని తీసుకుని వెళ్తే అక్కడ మీకు ఈకేవైసీ అనేది చేస్తారు.
ఈకేవైసీ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే గతంలో మనకు ఈ పథకం అనేది లాంచ్ అయినప్పుడు గరిష్టంగా 22 కోట్ల మంది ఉన్నటువంటి రైతులు కాస్త ఈకేవైసీ విధానం తీసుకొచ్చిన తర్వాత 9,89,00,000 మందికి చేరారు. సో ఈ యొక్క తేడా చూడొచ్చు. గతంలో మనకు ఎంతమంది అనర్హులు రైతులుగా పేరు గావించి మోసం చేసి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకునేవారు. సో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇట్లాంటి మోసాలు అనేది ఇంకెప్పుడు కూడా జరగకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. సో ఈ యొక్క ఈకేవైసీ మనం ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడతాయి. సో ఇంకొక విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది. రీవెరిఫికేషన్‌లో మీకు ఏదైనా ఇనెలిజిబిలిటీ గనక వస్తే మీ పేరుని పథకం నుంచి తొలగిస్తుంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకు రూల్స్‌ని తీసుకొనొచ్చి ఆ ప్రకారంగా అర్హత కలిగిన వారికి, అర్హత సాధించిన వారికి నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 6,000 ప్రతి విడతలో రూ. 2,000 చొప్పున ఒక ఏడాదికి రూ. 6,000 అందిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ సైడ్ ఉన్నటువంటి పాయింట్స్ వైస్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కాకుండా ఎవరైనా కౌలు రైతులున్నా గానీ ఈ పథకానికైతే అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు. అయితే కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ స్కీమ్ అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రావు కాబట్టి రూ. 14,000 మాత్రమే వస్తాయి. కౌలు రైతులకి సింపుల్‌గా కార్డ్ అనేది మనం ఈ యొక్క రైతు గుర్తింపు కార్డ్ అయితే ఉంటుంది. కౌలు రైతు గుర్తింపు కార్డు. దాన్ని సీసీఆర్‌సీ సర్టిఫికేట్ అంటారనమాట. సో ఇది మనకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్‌ని ఎక్కడ తీసుకోవాలి అనంటే సచివాలయంలో తీసుకోవాలి. సచివాలయంలో వీఆర్ఓ ఉంటారు కదా! సో ఆయన దగ్గరికి మీరు ఎవరి భూమి అయితే లీజుకు తీసుకున్నారో వాళ్ళ యొక్క భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్ జెరాక్సు, ఆ పట్టాదారు పాస్‌బుక్ జెరాక్స్ ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకొని, మీకు సంబంధించినటువంటి ఆధారు, బ్యాంక్ అకౌంట్ తీసుకొని వీఆర్ఓని కన్సల్ట్ అయితే ఆయన మీకు నేరుగా కౌలు రైతు కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్ తీసుకొని రైతు సేవా కేంద్రంలో అప్లై చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే వస్తాయి. ఇక సొంత భూమి కలిగిన వారికి నేరుగా ఖాతాల్లోకే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా వేస్తుంది. అయితే సొంత భూమి కలిగిన వారికి పీఎం కిసాన్ కూడా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి విషయంలో చూసుకుంటే 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారందరికీ కూడా మనకు డబ్బులైతే వస్తాయి. ముఖ్యంగా మెట్ట, మాగాడి 2 కలిపి 10 ఎకరాల కంటే మించకుండా ఉండాలి. ఇక ముఖ్యంగా ఈ పథకం వచ్చేసి చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ అనేది చేయడం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వ్యవసాయం చేసేటువంటి 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వారికి ఈ పథకం నుంచి అనర్హత వస్తుంది. ఇక వ్యవసాయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే అన్ని రకాల పంటలకు సంబంధించి మనకు ఈ క్రాప్ అనేది ఏపీలో అయితే నమోదు చేస్తున్నారు. సో ఈ యొక్క ఈ క్రాప్‌లో అయితే మీరు నమోదవ్వండి. ఈ క్రాప్‌లో నమోదవ్వడం వల్ల మీకేదైనా సరే అకాల వర్షాలు వచ్చి పంట నష్టపోయినా ఎరువులు, ఇత్తనాలు సబ్సిడీ రేట్లతో మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు తక్కువ ధరకే లభిస్తాయి. ఇంకా పంట నష్ట పరిహారాన్ని కూడా అందివ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనేది మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే నేరుగా ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవాలి. ఇక అదే విధంగా ఈ యొక్క గతంలో రాబోయేటువంటి పరిస్థితులను బట్టి మనకు రాబోయేటువంటి రోజుల్లో కూడా మనకు ఈ స్కీమ్స్ అన్నిటికి కూడా బెనిఫిట్ అనేది పొందాలి అంటే మనం రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకోవాలి. ఇది మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి మండల ఆఫీసుల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసులో మన యొక్క పట్టాదారు పాస్‌బుక్ కొత్తగా ఇచ్చారు కదా! జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇచ్చినటువంటి పాస్‌బుక్ తీసుకొని మన యొక్క ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌ని తీసుకొని మనం వెళ్తే రైతు గుర్తింపు కార్డ్‌కి అగ్రికల్చర్ ఆఫీసులో అప్లై చేస్తారు. సో దాన్ని కూడా చేసుకోండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే త్వరలో 21వ విడత పీఎం కిసాన్ విడుదల చేయబోతున్నారు. ఎందుకనంటే రీసెంట్‌లీ మనకు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారండి. ఎక్కడంటే కాశ్మీర్, హర్యానా, పంజాబ్ ఈ యొక్క రాష్ట్రాల్లో మనకు పంట నష్టపోయినటువంటి రైతులకు ముందుగానే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడతను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ అనేది ఎఫెక్ట్ అయితే చూపించింది బాగా. ఈ నేపథ్యంలో మనకు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డబ్బులు మన ఖాతాలకు విడుదల చేసినప్పుడు మన ఖాతాల్లోకి పడాలి అంటే ఖచ్చితంగా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌కి ఉండాలి. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అంటే మన ఆధార్ కార్డ్‌ని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోవడమే. ఈ లింక్ అనేది మనకు బ్యాంకుల్లో చేస్తారు. మీకు ఒకవేళ ఇట్లాంటివన్నీ కూడా మీకు కొంచెం రిస్క్ అనిపిస్తే
మీరు పోస్ట్ ఆఫీస్‌లో రూ. 250 ఇచ్చి సేవింగ్స్ అకౌంట్ అయితే చేసుకోండి. 200, 250 ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు. సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే, ఆ సేవింగ్స్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా ఎన్‌పిసిఐ మ్యాపింగ్‌తో వస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఈజీగా మీరు ఈ స్కీమ్ నుంచి డబ్బులొచ్చి తీసుకోవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు ఏ రోజైతే రిలీజ్ చేస్తారో, అదే రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రూ. 5,000 కూడా నేరుగా అయితే ఏస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 డైరెక్ట్‌గా ఒక్కో రైతు ఖాతాలోకి రూ. 7,000 పడతాయి. కౌలు రైతులకు మాత్రం రూ. 5,000 వస్తాయండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క విధానంలో 7,000 ప్లస్ రూ. 5,000 కూడా నేరుగా అందరి ఖాతాల్లోకైతే వస్తాయి. దీనికి సంబంధించి మనకు రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా దీనికి సంబంధించి ఒక ఆమోదం తీసుకొని నేరుగా అర్హుల ఖాతాలోకి డబ్బులైతే వేయబోతున్నారు. సో, అనర్హుల్ని ఇప్పుడు నేను చెప్పాను కదా! మాకు అనర్హత ఎలా వస్తుందనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు సంబంధించినటువంటి మీ ఆధార్ కార్డ్ పైన ఉన్నటువంటి 5 ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ ఉందనుకోండి, లేదా 10 ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ ఉందనుకోండి. ఒక ఊర్లో ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఇంకొక ఊర్లో 4 ఎకరాలు అట్లాగా. మొత్తం 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందనుకోండి. మీరు కేవైసీ చేసుకుంటే మీ యొక్క ల్యాండ్ అంతా చూపించేస్తుందనమాట. మీ పేరు మీద ఎంత భూమి ఉందంతా చూపిస్తుంది. మీకు 10 ఎకరాల కంటే దాటితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 5,000 ఆగిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఆగిపోతుంది. 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే సేఫ్ జోన్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మనకు రూ. 14,000 వస్తుంది. రూ. 20,000 వరకు వస్తాయి. సో, ఈ విధానంలో మనకు అర్హులను కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో, కొంచెం అయితే మీరు అలర్ట్ ఉండండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్స్ ఇస్తాను. లింక్స్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్‌ను కూడా మీరు చెక్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మనకి క్యాబినెట్ మీటింగ్ అనంతరం అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి, అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత 3 రోజుల వరకు మనకు డిస్‌ప్లే అయితే చేస్తారు. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు స్వీకరించడానికి. అభ్యంతరాలు గనుక ఉంటే వాళ్ళని తిరిగి గ్రీవెన్స్ పెట్టి వారిని కూడా ఎలిజిబిలిటీ సాధిస్తే అర్హుల లిస్ట్‌లోకి అయితే మనకు వచ్చిన తర్వాత కలెక్టర్ల ఆమోదంతో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌ని ఖరారు చేసి, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌ని ఖరారు చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్‌లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో నేరుగా ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తారు. ఇది మనకు మరి 2, 3 రోజుల్లో ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, అప్డేట్ అనేది మనకు వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను డేట్ అనేది మీకు ఖచ్చితంగా రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.